ఈ ఏడాది ఆరంభంలో గామి, ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు రిలీజ్ చేశాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ప్రస్తుతం రామ్ నారాయణ్ అనే కొత్త దర్శకుడితో షైన్ స్క్రీన్స్ బ్యానర్లో లైలా 8 అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో తొలిసారి అమ్మాయి పాత్రలో కనిపించనున్నాడు విశ్వక్. అందుకోసం తగిన మెళకువలు కూడా నేర్చుకుంటున్నాడు. ఈ చిత్రం విశ్వక్ కెరీర్లో నిలిచిపోయే సినిమా అవనుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇక విశ్వక్ ఈ చిత్రంలో నటిస్తూనే పలు కథలు వినే పనిలో ఉన్నాడు. తాజాగా ఓ సినిమా ఎక్కడెక్కడో తిరిగి చివరికి విశ్వక్ దగ్గరకు వచ్చినట్టు సమాచారం. పీపుల్స్ మీడియా నిర్మాతలు దర్శకుడు కృష్ణ చైతన్య చెప్పిన ఓ కథను లాక్ చేసి ఉంచారు. ఆ కథను నితిన్కు వినిపించి గ్రీన్ సిగ్నల్ కూడా తెచ్చుకున్నారు. అయితే అదే సమయంలో దర్శకుడు కృష్ణ చైతన్య గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చేస్తుండటంతో అది పూర్తయ్యాక నితిన్ ప్రాజెక్టు చేసేలా ప్లాన్ చేశారు. కానీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో కృష్ణ చైతన్య ప్రాజెక్టును పక్కన పెట్టాడు నితిన్. దీంతో నిర్మాతలు అదే కథను కొన్ని మార్పులు చేసి విశ్వక్కు వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పెద్దగా అలరించకపోయినా కూడా కృష్ణ చైతన్యకు మరో అవకాశం ఇచ్చాడు విశ్వక్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించే ఈ చిత్రానికి పవర్ పేట అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఏదేమైనా మాస్కా దాస్ మాత్రం తగ్గేదేలే అంటున్నాడు.